హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని వాటిని తెలుగులో అనలైజ్ చేద్దాం. టైటిల్ చూసిన వెంటనే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, దాని గురించి మనం ఎలా చదువుకోవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి, అసలు క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టైటిల్ ఏమి ఇచ్చారంటే ద E20 ట్రాన్సిషన్ ఫ్యూయల్ ఫర్ డిబేట్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే E20 అంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనమాట. సో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటే ఏంటి అండ్ మనకి ప్రాసెస్ ఏంటి, ఇథనాల్ తయారు చేసే ప్రాసెస్, ఈ యొక్క E20 వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మనకున్న ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటి, అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే డిబేట్లో ఉంది అంటే ఫర్ షూర్ మనకి నెగటివ్స్ ఉన్నాయి కాబట్టి డిబేట్లో ఉంటుంది. సో ఆల్వేస్ ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు బోత్ పాజిటివ్స్ చూస్తారు, నెగటివ్స్ చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్స్ నెగటివ్స్ కంటే ఎక్కువ ఓవర్వే అవుతున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ దట్ ఆప్షన్ అనమాట. ఈవెన్ మీరు ఎథిక్స్లో కేస్ స్టడీకి ఆన్సర్ చేస్తున్నా కూడా పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటో తీసుకొని ఎందులో అయితే ఎక్కువ పాజిటివ్స్ ఉంటే వాటి బేస్డ్గా మనం ఆన్సర్ అనేది రాస్తాం అనమాట. సేమ్ అలాగే ఇక్కడ మనకి పాజిటివ్స్ ఆఫ్ E20 ఏంటి, నెగటివ్స్ ఆఫ్ E20 ఏంటి, అవన్నీ చూసుకొని వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది కన్క్లూషన్ లైక్ వాట్ ఈస్ దిస్ E20, మనం యూజ్ చేయొచ్చా లేదా అన్నట్టు ఇక్కడ డిబేట్స్ అయితే ఇక్కడ నడుస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ E20 అంటే ఏంటి, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనమాట. ఇందులో ఏం చేస్తున్నాము అంటే 20% ఏమో ఇథనాల్ యాడ్ చేస్తున్నాము, మిగతా 80% ఏమో మనం పెట్రోల్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ E20ని యూజ్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్ వచ్చేసి ఇథనాల్ని కలపడం వల్ల మనం వెహికల్లో యూజ్ చేసే పెట్రోల్ కంప్లీట్గా బర్న్ అవుతుంది. దాంతో మనం ఎమిషన్స్ని రెడ్యూస్ చేయొచ్చు. ఎమిషన్స్ రెడ్యూస్ చేయడం వల్ల మన యొక్క టార్గెట్ ఏంటి, కార్బన్ న్యూట్రాలిటీ 2070 టార్గెట్ని మనం అచీవ్ చేయొచ్చు. దాంతోపాటు మనం ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఢిల్లీ రీజన్స్లో మనకి వింటర్లో ఎయిర్ క్వాలిటీ వల్ల మనకి ఇక్కడ స్మాగ్ అదంతా ఎయిర్ పడి విజిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఎస్ వీ కెన్ యూస్ దిస్ E20. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 20% మనం ఇక్కడ ఇథనాల్ని కలుపుతున్నాం కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకునే ఫ్యూయల్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనం ఇంపోర్ట్కి పే చేసే మనీ కూడా తగ్గుతుంది. సో దట్ ఫారెక్స్ రిజర్వ్స్ని మనం సేవ్ చేయొచ్చు. దాంతోపాటు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్. ఈ ట్రేడ్ డెఫిసిట్ని కూడా కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథనాల్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు, అగ్రికల్చర్ వేస్ట్ నుంచి, అలాగే అగ్రికల్చర్ ఫుడ్ గ్రెయిన్స్ నుంచి మనం తయారు చేస్తాం. కాబట్టి ఓవరాల్గా మనం ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. మన గవర్నమెంట్ యొక్క మేజర్ అంబిషన్ ఏంటంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఈ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ని మనం రీచ్ అవ్వడానికి ఈ E20 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా చాలా అడ్వాంటేజ్ అయితే మనం E20ని యూజ్ చేయడం వల్ల ఉన్నాయి. కాకపోతే మనకి ఈ E20ని యూజ్ చేయడం వల్ల మనకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అలాగే యూజ్ చేయడానికి మనకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనం 20% ఇథనాల్ని మనం పెట్రోల్లో కలుపుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు యూజ్ చేసే వెహికల్స్లో, పెట్రోల్ బేస్డ్ వెహికల్స్లో అన్నిట్లలో ఈ E20ని యూజ్ చేయలేమన్నమాట. సో ఈ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని యూజ్ చేయడానికి కావాల్సిన వెహికల్స్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటారు. మనకి ఇప్పుడు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కావాలి. అండ్ జస్ట్ ఓన్లీ ఈ పెట్రోల్ని మనం ఇథనాల్తో కలిపి అందరినీ వెహికల్స్ చేంజ్ చేయమంటే లైక్ ఈజ్ ఇట్ హ్యాపెన్స్ అంటే అది అయ్యే పాసిబిలిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఇథనాల్ ప్లాంట్స్ కావాలి. ఇథనాల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం మనం 100 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అందులో చేయాలన్నమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో దట్ స్టార్టప్స్ని అండ్ ఎంటర్ప్రినర్స్ని మనం సపోర్ట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఫ్యూయల్స్లో డిఫరెంట్ జనరేషన్స్ ఉంటాయి. Generation 1, Generation 2, Generation 3, Generation 4. ఇండియాలో మన Generation 1 రిలేటెడ్ బయోఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీ ఉంది. కాకపోతే Generation 2 అండ్ Generation 3కి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీ ఇండియాలో నేసెంట్ స్టేజ్లోనే ఉందన్నమాట. అది కూడా ఇంకొక ప్రాబ్లం.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తే ఇట్స్ ఓకే. కొన్నిసార్లు మనం డైరెక్ట్గా ఫుడ్ గ్రెయిన్స్ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క బయోఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మనం ఫుడ్ సెక్యూరిటీ మనం మెయింటైన్ చేయగలమా లేదా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది అనమాట. ఇలా చాలా నెగటివ్స్ ఉన్నాయి, అలాగే మనకి పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ యూపీఎస్సీ క్వశ్చన్ అడిగితే E20లో ఎలా అడుగుతుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ E20 అని చెప్పేసి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మనకి బయోఫ్యూయల్స్లో జనరేషన్ 1, 2, 3, 4 ఉంటాయి కదా. సో ఆ 4 తీసుకొని మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి E20ని అలాగే క్లైమేట్ చేంజ్ని ఎయిర్ క్వాలిటీని మిక్స్ చేసుకొని 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి మనకి 2026లో ఇచ్చిన కొత్త ఫార్మాట్ స్టేట్మెంట్ 1 సపోర్ట్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ 1. సో అలా కూడా ఇచ్చేసి మీకు క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో మీకు క్వశ్చన్ రావచ్చు ఫ్రమ్ ప్రిలిమ్స్. మెయిన్స్లో అయితే మాత్రం అసలు E20 ఫ్యూయల్ అంటే ఏంటి, దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, మెజర్స్ ఏంటి అని ఈ విధంగా మీకు 10 మార్కర్ కానీ 15 మార్కర్ కానీ క్వశ్చన్ అడగచ్చు. 2026లో యూపీఎస్సీ E20 మీద క్వశ్చన్ ఇవ్వలేదు. ఫర్ షూర్ 2027లో మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 2026 మెయిన్స్లో కూడా GS పేపర్ 3లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీరు కనుక గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే E20 టాపిక్ ఫర్ షూర్ క్లియర్గా ప్రిపేర్ అయితే వెళ్ళండి, మర్చిపోవద్దు. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి అనమాట, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక చూడండి టైటిల్ 8 persons killed and 15 injured as heavy rainfall triggers landslide in Nagaland town. ఇక్కడ మన కీవర్డ్ ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ అనమాట. ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ చదువుకుంటారు, GS పేపర్ 1 జాగ్రఫీలో మనకి మాస్ మూవ్మెంట్స్ అనే టాపిక్ ఉంటుంది, అక్కడ మీరు ల్యాండ్ స్లైడ్ చదువుకుంటారు. అండ్ దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మీకు ల్యాండ్ స్లైడ్స్ అనే టాపిక్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి చూసుకున్నట్లయితే ఇండియా నదరన్ పార్ట్లో మనకి హిమాలయాస్ ఉంటాయి కదా, ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ రీజన్లో పూర్వాంచల్ ఉంటుంది. సో ఇక్కడ హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ నార్త్ వైపు మూవ్ అయ్యి ఇక్కడ యూరేషియన్ ప్లేట్ హిట్ అయినప్పుడు ఇక్కడ మనకున్న 33 సీలో ఉన్న సెడిమెంట్స్ అన్ని పైకి ఇలా లేచి హిమాలయాస్ కింద ఫార్మ్ అయ్యాయి కదా. సో ఇప్పటికీ కూడా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనేది నార్త్వర్డ్ మూవ్ అవుతూనే ఉంది కాబట్టి హిమాలయన్ రీజన్స్ ఇప్పటికీ కూడా హైట్ పెరుగుతూనే ఉన్నాయన్నమాట, అది ద ఫ్యాక్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఏరియా ఆల్రెడీ ఎకలాజికలీ వెరీ సెన్సిటివ్ అండ్ ఇన్స్టేబుల్, అక్కడ మనకి ఎక్కువ ఎర్త్ క్వేక్స్ ల్యాండ్ స్లైడ్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు మనం ఉన్నది ఏ సీజన్లో, మాన్సూన్ సీజన్లో. సో మీరు కనుక న్యూస్ ఫాలో అవుతున్నట్లయితే సాటర్డే రోజు న్యూస్లో ఒక ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఇండియాలో ఉన్న 22 స్టేట్స్కి రెడ్ అలర్ట్ అనేది IMD ఇచ్చింది. సో IMD కలర్ కోడ్స్లో మనకి 3 కలర్ కోడ్స్ ఉంటాయి. ఏంటది, గ్రీన్ కలర్ ఉంటుంది, నెక్స్ట్ ఎల్లో, నెక్స్ట్ ఆరెంజ్ అండ్ రెడ్. ఈ 4 కలర్ కోడ్స్ని IMD ఇస్తుంది. ఎస్పెషల్లీ మనం మాన్సూన్ టైంలో న్యూస్లో చూసే కలర్స్ ఇవన్నమాట. గ్రీన్ అయితే పర్లేదు, నార్మల్గానే ఉంటుంది. ఎల్లో అంటే లైట్గా రెయిన్ఫాల్ పడుతుంది అని చెప్పి, ఆరెంజ్ వచ్చేసి మీడియం టు హెవీ రెయిన్ఫాల్, ఇది వచ్చేసి హెవీ సివియర్ రెయిన్ఫాల్ ఉంటుంది అని చెప్పి 22 స్టేట్స్కి ఇచ్చింది. ఆ స్టేట్స్లో తెలంగాణ లేదు, AP లేదు. ఓకే, సో కాకపోతే ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ఈ యొక్క ఈస్టర్న్ స్టేట్స్, ఆ స్టేట్స్లో IMD అయితే రెడ్ అలర్ట్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే హిమాలయన్ స్టేట్స్లో ఇప్పుడు హెవీ రెయిన్ఫాల్ అయితే పడుతుంది. ఈ హెవీ రెయిన్ఫాల్ వల్ల ఏమవుతుంది, అక్కడున్న సాయిల్ మనకి ఇలా హిల్స్ ఉంటాయి, హిల్స్ మౌంటైన్స్, దీనిపైన ఉన్న సాయిల్ ఏమవుతుంది, వాటర్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు దాంతో మిక్స్ అయ్యి సాచురేట్ అవుతుంది అనమాట. ఈ సాచురేట్ అయిన తర్వాత ఏమవుతుంది, స్లర్రీగా మారుతుంది, జిగురుగా. సో అలా ఇది ఏమవుతుంది, ఇక్కడ ఉన్న సాయిల్ ఈజీగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది కిందికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అండ్ హిమాలయన్ స్టేట్స్లో చాలా చోట్ల మనం ఈ హెవీ రెయిన్ఫాల్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ అయితే చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ అంటే మీనింగ్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇండియాలో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి, దాన్నే ఇండియా వల్నరబిలిటీ మ్యాప్ అంటాం అనమాట. సో అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి కల్లా మేజర్ రీజన్స్ ఏంటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటో చూసుకోవాలి. అండ్ ఈ టాపిక్ లో మీకు ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కేస్ స్టడీ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఒక డిస్ట్రిక్ట్ కి కలెక్టర్ అండ్ మీ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిమాలయన్ స్టేట్ అని చెప్పేసి అక్కడ ఇల్లీగల్ మైనింగ్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, లేకపోతే డీఫారెస్ట్రేషన్, ట్రైబల్స్ అయితే షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ ఇచ్చేసి మీరు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే మీరు ఆ ల్యాండ్ స్లైడ్స్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు, మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ ఇవాల్యుయేట్ చేయండి అని చెప్పి మీకు ఎథిక్స్లో క్వశ్చన్ రావచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయితేనేమో వాట్ ఇస్ ద ల్యాండ్ స్లైడ్ కాజెస్ అండ్ మెజర్స్ అని మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ 10 మార్కర్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఎథిక్స్లో అయితే 20 మార్క్స్ ఉంటుంది ఒక కేస్ స్టడీ. మీకు ఓవరాల్గా 6 కేస్ స్టడీస్ వస్తాయి. 6 × 20 లైక్ 120 మార్క్స్ ఓన్లీ కేస్ స్టడీస్కి. అండ్ రిమైనింగ్ 130 మార్క్స్ వచ్చేసి మీకు ఎథిక్స్లో థియరీ బేస్డ్ క్వశ్చన్స్ 13 ఇస్తారు. 13 × 10. థియరీ అయితేనేమో ఒక్క క్వశ్చన్ 10 మార్క్స్ ఉంటుంది, కేస్ స్టడీ అయితే 20 మార్క్స్ ఉంటుంది. సో అలా మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ల్యాండ్ స్లైడ్ అంటే చూద్దాం. ల్యాండ్ స్లైడ్ అంటే డౌన్వర్డ్ మూవ్మెంట్ అనమాట. డౌన్వర్డ్ మూవ్మెంట్ ఏం వస్తాయి, రాక్ కానీ, సాయిల్ కానీ, డెబ్రిస్ కానీ వస్తుంది. సో ఇన్ కేస్ అదే హిల్ నుంచి ఆర్ మౌంటైన్ నుంచి మనకి ఐస్ ఆర్ స్నో పడ్డట్టయితే దానికి ఒక పేరు ఉంటుంది, అదేంటంటే అవలాంచ్. అవలాంచ్ అంటే ఐస్ ఆర్ స్నో కిందికి వస్తే దాన్ని అవలాంచ్ అంటారు. అది కాకుండా రాక్ కానీ, సాయిల్ కానీ, డెబ్రిస్ కానీ స్లోప్ గుండా కిందికి వచ్చినట్లయితే దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటారు అనమాట. ఈ ల్యాండ్ స్లైడ్ జరగడానికి మనకి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ రీజన్స్ అంటాం, ఒకటేమో ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ రీజన్స్ అంటాం. న్యాచురల్ రీజన్స్ ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. సో మన ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదా, గ్రావిటేషన్ ఫోర్స్ ఎందుకు ఉంటుంది, మనకి ఎర్త్ యొక్క లేయర్స్ చూసుకున్నట్లయితే క్రస్ట్, మాంటల్, కోర్లో నిఫే అంటే ఐరన్ ప్లస్ నికెల్ హెవీ మెటల్స్ అనేవి అక్కడ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ అ రీజన్ వై వీ హ్యావ్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఏది పైకి ఇచ్చేసినా కూడా అదేంటి కిందకే పడుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. అట్రాక్షన్ ఫోర్స్ ఎందుకంటే కోర్లో నికెల్ అండ్ ఫెరమ్ ఉంటుంది కాబట్టి మన ఎర్త్కి ఆ ఒక ప్రాపర్టీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల మనకి గుట్టల మీద అండ్ మౌంటైన్స్ మీద ఉన్న రాక్, శాండ్, సిల్ట్, క్లే అనేది ఆ స్లోప్ గుండా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెయిన్ఫాల్. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఎక్కువ రెయిన్ఫాల్ పడి హిమాలయన్ స్టేట్స్లో అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇదొక ప్రాబ్లం అయితే మనం రెగ్యులర్గా చూస్తాం. అండ్ నెక్స్ట్ ఎర్త్ క్వేక్స్. ఈ రీజన్లో మనకి ఇన్స్టెబిలిటీ కూడా ఉంటుందని చెప్పాను కదా, ఫ్రెజైల్ రీజన్ అని. సో అక్కడ కూడా మనకి ఈ యొక్క ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎర్త్ క్వేక్ రావడం వల్ల కూడా, ఎర్త్ షేక్ అవడం వల్ల కూడా అక్కడ అంతా లూజ్ అయిపోయి కిందికి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హైడ్రోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే వాటర్ ఎక్కడైనా సరే పోరస్ ఏరియా ఉండి సీ పైన కూడా అక్కడ వాటర్ ప్లస్ సాయిల్ మిక్సెస్ లరీ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటే మనం మ్యాన్ మేడ్ కాసెస్ అంటాం. సో వీ నో లైక్ వెన్ వీ గో ఫర్ డీఫారెస్ట్రేషన్ వల్ల డీస్టెబిలైజ్ అవుతుంది అన్నమాట స్లోప్. ఆ స్లోప్ డీస్టెబిలైజ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న వెజిటేషన్ అనేది రిమూవ్ అవుతుంది. దాని వల్ల కూడా మనకి ల్యాండ్ స్లైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనింగ్. అండ్ నార్మల్గా మనం హిల్లీ రీజన్స్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు లైక్ రోడ్ కన్స్ట్రక్షన్ కానీ, డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ, డెవలప్మెంటల్ థింగ్స్ కానీ లైక్ అర్బన్ ఏరియాస్లో చేసినా కూడా మనకి అక్కడ ఉన్న న్యాచురల్ డైజెస్ట్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా మనకి ల్యాండ్ స్లైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి కొన్ని జియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మెటీరియల్ యొక్క కంపోజిషన్. సో మనం మైనింగ్ చేయడం వల్ల అక్కడ ఇంపార్టెంట్ మినరల్ తీసుకొని వెళ్తే అక్కడ ఏమవుతుంది, ఓవరాల్గా మైనింగ్ అక్కడ ఉన్న రాక్ యొక్క కంపోజిషన్ చేంజ్ అవుతుంది. ఆ రాక్ యొక్క కంపోజిషన్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా వెదరింగ్ అంటే ఎరోషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎరోషన్ వల్ల కూడా మనకి ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ద ఫేమస్ ఎగ్జాంపుల్ ఇస్ వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇండియా యొక్క వల్నరబిలిటీ మ్యాప్ని చూసి డ్రా చేసుకోండి. ఏ ఏరియాస్లో మనకి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ రీజన్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్. మ్యాప్లో ఈ 3 లొకేట్ చేసి వేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఎలాంటి మెషర్స్ తీసుకుంటే బాగుంటుందో జస్ట్ ఒకసారి ఆలోచించి ఒక 4 to 5 పాయింట్స్ అనేది రాస్తే క్లియర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ముర్ము ఎంబార్క్స్ ఆన్ 3-nation యూరోప్ టూర్ టు డీపెన్ టైస్. మన ప్రెసిడెంట్ 3-nation టూర్కి వెళ్ళనున్నారు.
అవి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ అట్లాస్ ఓపెన్ చేసేసి ఆ 3 కంట్రీస్ ఎక్కడ ఉంటాయో చూసుకోండి. ఎందుకంటే మనకి రేపు ఎల్లుండి నుంచి ఆర్టికల్స్ అయితే వస్తాయి. అవేంటంటే మన మన ప్రెసిడెంట్ వాళ్ళతో ఏం మాట్లాడారు, ఎలాంటి అగ్రిమెంట్స్ తీసుకొచ్చారు, ఏ ఏరియాస్ లో మనం కోఆపరేషన్ ఇంప్రూవ్ చేస్తున్నామని చెప్పి కొన్ని ఆర్టికల్స్ అయితే మనకి రేపు ఎల్లుండి నుంచి వస్తూ ఉంటాయి. సో రేపు ఎల్లుండి నుంచి అవి చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ 3 కంట్రీస్ కి వెళ్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ మన ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంపార్టెంట్ డెలిగేట్స్ కానీ కంట్రీస్ కి వెళ్ళినట్లయితే వాటి మీద మీకు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో మ్యాప్ ఓపెన్ చేసేసి అసలు మాల్డోవా, ఆ 3 కంట్రీస్ ఏంటంటే మాల్డోవా, నార్త్ మాసిడోనియా అండ్ రొమేనియా. అసలు ఇవి ఎక్కడున్నాయో ఒక్కసారి చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే రొమేనియా మీద ఆల్రెడీ యూపీఎస్సీలో 2024 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని వచ్చేసి విచ్ ఆఫ్ ద కంట్రీ షేరింగ్ బౌండరీ విత్ సో అండ్ సో వాటర్ బాడీ అని ఇచ్చారు. అందులో రొమేనియా లేదనమాట. సో అలా మీరు రొమేనియా ఉంటే ఎక్కడుంది, ఏ ఏ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఏ వాటర్ బాడీతో అది బార్డర్ షేర్ చేసుకుంటుందో కూడా ఒకసారి చూడండి. ఎస్పెషల్లీ వరల్డ్ మ్యాప్లో మనకి కంట్రీస్ షేరింగ్ బార్డర్ విత్ బ్లాక్ సీ కానీ, రెడ్ సీ కానీ, కాస్పియన్ సీ కానీ, మెడిటరేనియన్ సీ కానీ చాలా ఇంపార్టెంట్. వీటి మీద చాలా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడిగారు, అందుకని చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి నియర్ బై ఉన్న వాటర్ బాడీస్ ఉన్నాయా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ యూరోప్ టూర్ ఎందుకు వేస్తున్నారు అని చూసుకున్నట్లయితే యూరోపియన్ కంట్రీస్ మనకెందుకు ఇంపార్టెంట్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలి. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మన ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంపార్టెంట్ డెలిగేట్స్ కానీ వేరే కంట్రీస్కి విజిట్ చేస్తున్నారు అంటే ఫర్ షూర్ ఏదో ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫర్ షూర్ ట్రేడ్ గురించి అయితే మాట్లాడకుండా ఉంటారు. అలా ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసినప్పుడు మన ఇండియన్ గూడ్స్ కి ఫారిన్ మార్కెట్స్ కి యాక్సెస్ దొరుకుతుంది అనమాట. అలా అవ్వడం వల్ల ఇండియాలో ప్రొడక్షన్ మనం పెంచొచ్చు, ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయొచ్చు, ఓవరాల్ గా జీడిపిని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు ఈ టూర్ లో వాళ్ళు టెక్నాలజీ గురించి కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ ఆర్ లైక్ అడ్వాన్స్ టెక్నాలజీ కంపేర్ టు దట్ ఆఫ్ ఇండియా కదా. సో అక్కడ నుంచి మనం టెక్నాలజీని తీసుకొచ్చుకొని మనం దాన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ దే ఆర్ క్లీనింగ్ రోడ్స్, ఎంత నీట్గా పెట్టుకుంటున్నారు, వాటర్ యొక్క ప్యూరిఫికేషన్ ఎలా చేస్తున్నారు, ఆర్ఎస్ డీసాల్టింగ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు, డీసిల్టేషన్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు, సో ఎలా వాళ్ళు ప్రాపర్గా గవర్నెన్స్ చేస్తున్నారు, ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారు, అలాంటివన్నీ కూడా మనకు తెలిసినట్లయితే ఓవరాల్గా మనం దాన్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన కంట్రీ అచీవ్ చేయాల్సిన టార్గెట్ లైక్ వికసిత్ భారత్ 2047 అచీవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇండియన్స్ ఓన్లీ ఇండియాలో లేరు, డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్లో విస్తరించున్నారు కాబట్టి ఇండియన్ డయాస్పోరా వేరే కంట్రీస్లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ. సో ఈ యొక్క టూర్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది మూడు విషయాలు అనమాట. ఒకటి వచ్చేసి ట్రేడ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, టెక్నాలజీ తెచ్చుకునే ఛాన్స్ ఉంటాయి, అలాగే పీపుల్ టు పీపుల్ టైస్ అనమాట. ఈ ఆర్టికల్ అయితే ఈ 3 ఇచ్చారు, ట్రేడ్ గురించి, టెక్నాలజీ గురించి అండ్ టు బూస్ట్ పీపుల్ టు పీపుల్ టైస్ అని చెప్పేసి. ఓకే, సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ, ఇండియా మాల్డోవా రిలేషన్స్, ఇండియా నార్త్ మాసిడోనియన్ రిలేషన్స్, ఇండియా రొమేనియా రిలేషన్స్ అలా చదువుకుంటూ అసలు ఏమేమి ఫైనలైజ్ చేశారు, ఆ కంట్రీ ఎందుకు ఇంపార్టెంట్, దాని యొక్క రిసోర్సెస్ ఏంటి, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ డే మనం చదువుకుంటూ ఉండాలన్నమాట. మనం న్యూస్ ఆర్టికల్స్ చూసుకుంటాం. క్లియర్. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అయితే అట్లాస్ ఓపెన్ చేసి కంట్రీస్ క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, ద మెటీరియల్స్ అండ్ మెథడ్స్ దట్ మేడ్ విక్రమ్ 1 లాంచ్ యూనిక్. సో ఈ విక్రమ్ 1 లాంచ్ అనేది June 18th జరిగింది అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిమార్కబుల్ ఇన్సిడెంట్ ఇన్ ఆర్ ఇండియా స్పేస్ సెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ ప్లీజ్ కీప్ స్టార్ మార్క్ ఫర్ దిస్ టాపిక్. 2027 ప్రిలిమ్స్లో ఫర్ షూర్ మీకు విక్రమ్ 1 గురించి క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఈ మిషన్ ని లాంచ్ చేసింది అండ్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ మిషన్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇస్రో గురించి కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నట్లయితే ఇస్రోలో చాలా మంది సైంటిస్టులు రిజైన్ చేసి వెళ్తున్నారు అని చెప్పి చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. ఎందుకు అంటే ఇస్రో ఈస్ ఎ గవర్నమెంట్ బేస్డ్. సో మనకి ఇలాంటి విక్రమ్ 1 అంటే ఈ విక్రమ్ 1 లాంచ్ చేసింది ఏంటంటే స్కై రూట్ అనే ప్రైవేట్ ఏజెన్సీ, ఇట్ ఇస్ హైదరాబాద్ బేస్డ్ అనమాట. సో ఇలా మనకు ఒక్కసారి ప్రైవేట్ సెక్టర్ ఇది లాంచ్ చేసింది, సక్సెస్ అయింది అన్నట్లయితే ఆబ్వియస్గా మన ఇండియాలో ఉన్న సైంటిస్ట్కి చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది.
ఎందుకంటే మరిన్ని ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ అవ్వచ్చు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కై రూట్ వాళ్ళు ఎవరు అంటే రిటైర్డ్ ఆర్ ఇస్రో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఈ ప్రైవేట్ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారనమాట. అండ్ ఈ విక్రమ్ని కూడా వాళ్ళే డిజైన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇస్రోలో ఉన్న సైంటిస్ట్ వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు ప్రైవేట్ దాంట్లో జాయిన్ అయినట్లయితే ఓవరాల్గా వాళ్ళకి శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కూడా పేరు అనేది వస్తుంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఇస్రో నుంచి వాళ్ళు డిజైన్ చేసి బయటికి రావడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. అండ్ రీసెంట్గా చాలా డిబేట్స్ అయితే చూశాను. ఆ డిబేట్స్లో నాకు ఒక పాయింట్ ఓకే నిజమే కదా అనిపించింది. అదేంటంటే కంటిన్యూస్గా పిఎస్ఎల్వి లాంచ్ చేసిన మిషన్స్ ఇయర్లు ఏవైతే ఉన్నాయో సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కటి కూడా లైన్గా ఫెయిల్యూర్ అవ్వకుంటూ వచ్చాయి. సో ఎంతమంది బ్రిలియంట్ బ్రెయిన్స్ ఉన్నప్పుడే మనకి ఇస్రోలో ఈ పిఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ ఫెయిల్ అయ్యాయి అని అర్థమైందో, ఇప్పుడు ఇన్ కేస్ వీళ్ళు కూడా బయటికి వచ్చేసి వాళ్ళు సపరేట్గా చేస్తున్నప్పుడు మనకు ఫ్యూచర్లో ఇస్రో లాంచ్ చేసే మిషన్స్ చాలా ఉన్నాయి, అంబిషియస్ మిషన్స్. అవేంటి, చంద్రయాన్ 4 ఉంది, చంద్రయాన్ 5 ఉంది, దాంతోపాటు మనకి గగన్యాన్ మిషన్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఉంది. వీటి ఫ్యూచర్ ఏంటి అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు డిబేట్స్లో ఇస్రో పరిస్థితి ఏంటి, ఇస్రో ఫ్యూచర్ ఏంటి అని చెప్పి చాలా న్యూస్ ఛానల్స్లో కూడా డిబేట్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో అందుకని ఈసారి విక్రమ్ 1 గురించి ఫస్ట్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్స్లో అయితేనేమో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ బూస్ట్ ఆర్ బెయిన్ అని చెప్పి మీకు క్వశ్చన్ అయితే రావచ్చు, ఆర్ ఎల్స్ ఈవెన్ ఎస్ఏ కూడా వస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ టిల్ 2026 మెయిన్స్ ఇస్ డన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే విక్రమ్ 1కి సంబంధించి ఒక 3 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ అని అడగచ్చు. అండ్ ఈ కంపెనీ ఏంటి, స్కై రూట్ అనమాట. ఫర్ షూర్ మనకి స్కై రూట్ గురించి తెలియాలి కాబట్టి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్కై రూట్ అని చెప్పేసి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మిషన్ పేరు ఏంటంటే ఆగమన్. ప్లీజ్ మేక్ ఏ నోట్, ఆగమన్, AAGAMAN. ఆగమన్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ కూడా ఇండియాలో సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తున్నాయి శాటిలైట్స్ని అని చెప్పి ఈ మిషన్ పేరు ఆగమన్ అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్పేస్ గురించి సైన్స్ టెక్నాలజీ చదివినప్పుడు ప్రతి దాంట్లో ఇండియా ఇస్ ద 4th కంట్రీ ఆఫ్టర్ US, చైనా, రష్యా అనంట. కానీ ఈ ఆగమన్లో మాత్రం ఇండియా ప్లేస్ వచ్చేసి 3rd కంట్రీ అనమాట ఆఫ్టర్ US and China. US and China తర్వాత ఇండియా అనేది 3rd కంట్రీ రిలేటెడ్ టు ప్రైవేట్ ఇండస్ట్రీ కెన్ రీచ్ ఆర్బిట్ బై యూజింగ్ ఇట్స్ ఓన్ లాంచ్ వెహికల్ యూజ్ చేసి ఆర్బిట్లో శాటిలైట్ పెట్టే ప్రైవేట్ కంపెనీ. సో ఇండియా అనేది 3rd కంట్రీ అనమాట. ఫస్ట్ యూఎస్, సెకండ్ వచ్చేసి యూఎస్ అయితే మనకి ఎలాన్ మస్క్ కంపెనీ ఉంది కదా, సో అలాగే చైనాలో కూడా ప్రైవేట్ కంపెనీ ఉందన్నమాట. 3rd వచ్చేసి స్కై రూట్ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే. కాబట్టి మనకి ప్రైవేట్ స్పేస్ సెక్టార్ గురించి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ యొక్క విక్రమ్ గురించి క్లీన్గా అండ్ క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే చూద్దాం. ఇండియాలో హిస్టారిక్ మైల్ స్టోన్ అది ఏంటంటే హైదరాబాద్ బేస్డ్ స్కై రూట్ అనే కంపెనీ విక్రమ్ 1 అనే మిషన్ని లాంచ్ చేసింది. ఈ మిషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే పేలోడ్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఆ మిషన్ పేరు ఏంటంటే మిషన్ ఆగమన్ అనమాట. ఓకే, ఇండియా 3rd కంట్రీ ఆఫ్టర్ US అండ్ చైనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే స్కై రూట్ అనమాట. అండ్ ఈ విక్రమ్ 1 యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 22 మీటర్ లాంగ్ ఉంది, 3 స్టేజ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. దీన్ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క టైటిల్ వచ్చేసి ఆగమన్ అంటే మీనింగ్ వచ్చేసి అరైవల్ అనమాట. ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ కూడా స్పేస్లో కూడా రాణిస్తున్నాయి ఇండియాలో అన్నట్టు చెప్పడానికి ఈ మిషన్కి యొక్క నేమ్ ఇచ్చారు. అండ్ దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఈ రాకెట్ ఏం చేస్తుందంటే 350 kgs ఆఫ్ పేలోడ్ని తీసుకెళ్లి లోయర్ ఆర్బిట్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ రాకెట్కి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే 3D ప్రింటెడ్ ఇంజన్స్ ఉన్నాయి, అలాగే దీనికి కూడా స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉన్నాయన్నమాట. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉండడం వల్ల ఓవరాల్గా థ్రస్ట్ అనేది పెరుగుతుంది అండ్ ఫాస్ట్ మూమెంట్ ఆఫ్ రాకెట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతే, అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ మిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇండియాలో కమర్షియల్ స్పేస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఈకోసిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మన యొక్క స్పేస్ రిఫార్మ్స్ని కూడా మనం బూస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా
మీరు ఎవ్రీథింగ్ క్లియర్గా చదువుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద టాపిక్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఓకే, మనం నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. టైటిల్ ఏంటి ఇక్కడ? మెచ్యూరింగ్ అప్రోచ్ అని ఇచ్చారు. ఇండియా నీడ్స్ టు యూస్ మార్కెట్ యాక్సెస్ ఇన్ ది యూకే టు రేస్ ఇట్స్ మార్కెట్ షేర్. ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే తెలియాలి. అదేంటంటే ఇండియా రీసెంట్గా యూకేతో సైన్ చేసిన అగ్రిమెంట్ అమల్లోకి వచ్చిందని చెప్పి 3-4 సార్లు చదువుకున్నా. అదేంటి? సెటా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూకే. దాంతో పాటు డిసిసి కూడా చదువుకున్నా, డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ చదువుకున్నా. ఈ యొక్క సెటాలో ఏంటి ఇంపార్టెంట్ థింగ్ అంటే దీంట్లో ఏం చెప్పారు? ఇండియా నుంచి వెళ్ళే యూకే ప్రొడక్ట్స్కి 99% ప్రొడక్ట్స్ పైన టారిఫ్ విధించము అని చెప్పి యూకే చెప్పింది. అలాగే రెసిప్రోకల్గా యూకే నుంచి వచ్చే కాస్ట్లీ బ్రాండెడ్ కార్డ్స్, స్కాచ్ విస్కీ, జెన్ లాంటి ప్రొడక్ట్స్ పైన దశల వారీగా టారిఫ్ని రెడ్యూస్ చేస్తూ వస్తాము అని చెప్పి యూకే కూడా చెప్పింది అనమాట. ఇనిషియల్గా 30%, అలా నెక్స్ట్ 40, 45 అలా కొంచెం ఫేజ్డ్ మేనర్లో మేము కూడా టారిఫ్ తగ్గిస్తాము అని ఇండియా ప్రామిస్ చేసింది. అండ్ నెక్స్ట్ డిసిసి అంటే ఏంటి? డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్. ఇదేంటి? ఇండియాలో ఉన్న వర్కర్స్ ఇప్పుడు ఇన్ కేస్ యూకేకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు అనుకో, టెంపరీ పర్పస్, ఓకే, టెంపరీ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years కంటే తక్కువ టైం కోసం అని యూకేకి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా కంపల్సరీ సోషల్ సెక్యూరిటీ అనేది వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు? ఇండియాలో కడతారు అండ్ యూకేలో కూడా కడతారు అనమాట. అలా వాళ్ళకి డబుల్ బర్డన్ అనేది అవుతుంది. కాబట్టి 5 years కంటే తక్కువ ఎవరైతే టెంపరీ వర్క్ కిందకి యూకేకి వెళ్ళారో వాళ్ళు యూకేలో సోషల్ సెక్యూరిటీ కట్టనక్కర్లేదు, ఇండియాలో కడితే సరిపోతుందని చెప్పి ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద చెప్పారు. ఇన్ కేస్ 5 years కంటే ఎక్కువ టైంకి వెళ్ళారు అంటే ఫర్ షూర్ వాళ్ళు కట్టాల్సిందే యూకేలో సోషల్ కాంట్రిబ్యూషన్. ఓకే, ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చెప్పింది ఏంటంటే ఇండియా చాలాసార్లు ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే డిఫరెంట్ కంట్రీస్తో మనం సైన్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యూకేతో, అలాగే ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్తో, అలా చాలా కంట్రీస్తో మనం అగ్రిమెంట్ అనేది చేసాం. మనం సైన్ చేయడమే తప్ప దాన్ని మనం ఫుల్ లెవెల్లో యూజ్ చేసుకోవట్లేదు, దాన్ని యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది. అసలు ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు అంటే ఫస్ట్ రీజన్ ఏం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ లేదు దాని గురించి అని చెప్పారు. ఇండియాలో ఉన్న మెకానిజం చాలా టఫ్గా ఉంది. అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ లేదు, ఊరికి గవర్నమెంట్ మారుతూ ఉంటారు, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్కి ముందు చేసిన గవర్నమెంట్ యొక్క అగ్రిమెంట్స్ గురించి తెలియకపోవచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్, అదంతా కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ప్రాపర్గా ఈ యొక్క అగ్రిమెంట్స్ని యూజ్ చేయట్లేదు అని చెప్పారు. సో ఇప్పుడు సైన్ చేసిన అగ్రిమెంట్ మనం యూజ్ చేయలేకపోయినట్లయితే ఇండియా యొక్క మార్కెట్ యాక్సెస్ అనేది పెరగదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది. సో దీన్ని మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఏ పాయింట్ చదవాలి ఏం లేదు అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ సెకండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఏం చెప్పింది? ఇండియా హిస్టారికలీ అండర్ యూటిలైజ్డ్. ఎన్నో అగ్రిమెంట్స్ సైన్ చేసింది బట్ మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు చాలా ట్రేడ్ అగ్రిమెంట్స్ని. ఎందుకంటే లో అవేర్నెస్ సరిగా లేదు, అలాగే ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ లేదు ఇండియాలో, అండ్ కంప్లైంట్స్ కాస్ట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల మనం అగ్రిమెంట్ సైన్ చేసి కూడా యూజ్ చేసుకోకపోవడం వల్లే మన ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం బట్ ఎక్స్పోర్ట్స్ చేయట్లేదు, ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటంటే ఆసియాన్తో ఉన్న ట్రేడ్ డెఫిసిట్ అరౌండ్ 10 billion ఇన్ 2017లో 10 billion ఉంది. అది కాస్త $44 billion ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ 2023కి అయ్యింది. కానీ ఏషియాతో ఆల్రెడీ అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా మనం యూజ్ చేసుకోలేకపోయాము, దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ విపరీతంగా పెరిగింది అని చెప్పింది. అండ్ సిమిలర్లీ ఇప్పుడు యూకే అగ్రిమెంట్ కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బట్ మనం ఇది ప్రాపర్గా యూజ్ చేసుకుంటామా లేదా? అది యూజ్ చేసుకోవాలంటే ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్, అలాగే డిస్ప్యూట్ రెసల్యూషన్ అది చెయ్యాలి అన్నట్టు ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్పింది. సో ఇన్ కేస్ మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే మన ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి బూస్ట్ అనేది వస్తుంది. దాంతో పాటు మనం ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ చేసుకుంటాము, ఓన్లీ లిమిటెడ్ కంట్రీస్కి కాకుండా డిఫరెంట్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు.
దాంతో పాటు మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయొచ్చు. దాట్ విల్ లీడ్స్ టు ఇంక్రీస్డ్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ ఇన్ ఇండియా. అండ్ దాంతో పాటు డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం టెక్నాలజీని కూడా తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ గా మన ఇండస్ట్రీ ఈకోసిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. దాంతో మనకు గూడ్స్ అనేవి కాంపిటేటివ్ గా ఉంటాయి డిఫరెంట్ మార్కెట్స్ లో అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పారు. అంతకుమించి ఇంకా ఇందులో ఏం లేదనమాట ఈ టాపిక్ లో. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ టైటిల్ ఏం చెప్పారు, ద స్టార్క్ రియాలిటీ ఆఫ్ మిస్సింగ్ జాబ్స్ ఫర్ ఇండియాస్ జెన్జీ. ఈ టాపిక్ క్లియర్ గా అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది. ఇండియాలో ఉన్న జెన్జీ జనరేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ బాగానే ఉంది, డిగ్రీలు చేశారు, ఇంకా ఈవెన్ ఎక్స్ట్రా డిగ్రీలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ప్రాపర్గా లేవు. అండ్ ఇన్ కేస్ చదువుకున్న దానికి కరెక్ట్గా జాబ్స్ చేస్తున్నారా అంటే డిగ్రీ చేసిన వాళ్ళు వాచ్మెన్ జాబులు కూడా చేస్తున్నారు. అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో అని చెప్పింది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ని మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇంట్రడక్షన్ డేటా ఇచ్చారు. ఆ డేటా ఏంటంటే ఇండియా అనేది వరల్డ్లో లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఉన్న కంట్రీ. ఎంత యూత్ పాపులేషన్ ఉంది అంటే 371 మిలియన్ యూత్ పాపులేషన్ ఉంది యాజ్ ఆఫ్ 2025 యునైటెడ్ నేషన్ వరల్డ్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్స్ ప్రకారం అని చెప్పారు. అయినప్పటికీ కూడా మనం ప్రాపర్గా డెమోగ్రఫిక్ డివిడెండ్ని యూజ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ రైట్ స్కిల్ సెట్ లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు జెన్జీ అంటే ఏంది, చాలా మందికి డౌట్. జెన్జీ ఏంది మేడం అంటే, ఈ జెన్జీ అనే టర్మ్ అనేది ఎవరైతే 1997 నుంచి 2012 మధ్యలో పుడతారో వాళ్ళని జెన్జీ అని అంటారనమాట. దీని తర్వాత పుట్టిన వాళ్ళని ఏమంటారు, జెన్ ఆల్ఫా. ఓకే, జెన్ ఆల్ఫా అంటే 2012 నుంచి పుట్టిన వాళ్ళని జెన్ ఆల్ఫా అంటారు అనమాట. జెన్జీ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్ ఆల్ఫా జెన్ జెడ్ అంటారు. మరి దీనికంటే ముందున్నది 1997 కంటే ముందున్న వాళ్ళని జనరేషన్ వై అని అంటారు. దీని తర్వాత వాళ్ళని ఇప్పుడు జెన్ ఆల్ఫా అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఇండియాలో జెన్జీ జనరేషన్ చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళకి నార్మల్గా ఎడ్యుకేషన్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అండ్ ఈవెన్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డిగ్రీస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పారు. ఇండియాలో అరౌండ్ అండర్ 35 ఇయర్స్ ఉన్న పాపులేషన్ చూసుకున్నట్లయితే అరౌండ్ 800 మిలియన్స్ ఉన్నారనమాట. ఇది వరల్డ్స్లోనే ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ అనమాట. సో కానీ ఏంటి, మిలియన్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ వస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం, కానీ వాళ్ళు చాలా వరకు అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు అండ్ అండర్ ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. అండ్ అలాగే 40 to 50% ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు వేరే వివిధ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ప్రాపర్గా జాబ్స్ అనేది వన్ డికేడ్ నుంచి అరౌండ్ 10 years నుంచి ప్రాపర్గా లేవు అని కూడా చెప్పారు. ఓకే, అండ్ ఇండియాలో చూసుకున్నట్టయితే 43% పీపుల్ వెంటనే జాబ్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిన జాబ్స్ అనేవి అవైలబుల్గా లేవు అని చెప్పారు. ఎందుకు అని చూసుకున్నట్లయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వెరీ అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకు కావాల్సిన స్కిల్స్ అనేవి అది ప్రొవైడ్ చేయట్లేదు. వాట్ ఆర్ ద బుక్స్ ఆర్ అవుట్డేటెడ్, వాట్ ఆర్ ద ల్యాబ్స్ వీఆర్ యూజింగ్, ఇట్ ఇస్ అవుట్డేటెడ్. మనం డిగ్రీ చేసిన తర్వాత, మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వేరు, మన దగ్గర ఉన్న స్కిల్ వేరు. వాళ్ళకి కావాల్సిన స్కిల్ మన దగ్గర లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెరియర్ అవేర్నెస్ గ్యాప్. చిన్న పిల్లలకి ముందు నుంచే కెరియర్ అవేర్నెస్ అనేది ఉండాలి. లైక్ ఏంటి పరిస్థితి, 10th క్లాస్ తర్వాత ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత ఏంటి, డిగ్రీలో ఏవి కోర్సులు ఉంటాయి, ఇప్పుడు ట్రెండింగ్ కోర్సులు ఏంటి, డిమాండ్ ఉన్న కోర్సులు ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఉండాలి. అది కూడా ప్రాపర్గా మన దగ్గర లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల కూడా చాలా వరకు ఉన్న జాబ్స్ కూడా పీకేస్తున్నారు అనమాట. సో అలా McKinsey ఏం చెప్పిందంటే 7 out of 10 ఇండియన్ జాబ్స్ అనేవి రిస్క్లో ఉన్నాయి బికాస్ ఆఫ్ ఆటోమేషన్ చెప్పి McKinsey అనే రిపోర్ట్ కూడా ఇచ్చింది. అండ్ ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఏఐ అండ్ న్యూ టెక్నాలజీ వల్ల 170 న్యూ మిలియన్ జాబ్స్ 2030 వరకు మనం క్రియేట్ చేయవచ్చు. కానీ 92 మిలియన్ జాబ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నవి, అవి డిస్ప్లేస్ అవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పారనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఎన్వైరన్మెంట్ అనేది ప్రాపర్గా స్కిల్ డెవలప్మెంట్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అనేది లేదు. కాబట్టి మన స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకోవట్లేదు, దానివల్ల మన జాబ్ లాస్ అనేది అవుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా మనకున్న రీజన్స్ ఏంటో చెప్పింది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు ఏం చేయాలి, వే ఫార్వర్డ్. ఈ వే ఫార్వర్డ్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మన కంట్రీలో ఒక కాంప్రిహెన్సివ్ నేషనల్ స్ట్రాటజీని తీసుకురావాలి. ఈ నేషనల్ స్ట్రాటజీ ఏంటంటే మనకున్న ఎడ్యుకేషన్, అలాగే మనకు కావాల్సిన స్కిల్, అండ్ దాంతోపాటు ఇండస్ట్రీకి కావాల్సిన నీడ్స్ ఏంటో మూడింటిని తెలుసుకొని ప్రాపర్గా ఒక ఎడ్యుకేషన్ స్ట్రాటజీని తీసుకురావాలి. దట్ టు వీ హ్యావ్ టు ఇంప్లిమెంటెడ్ నేషనల్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిగ్రీ సెంట్రిక్ కంటే కూడా అప్ స్కిల్లింగ్, క్రాస్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పిల్లలకి స్కిల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి రాదర్ దాన్ డిగ్రీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈవెన్ ఇప్పుడు 70 years 60 years వాళ్ళు కూడా ఆ డిగ్రీ చేస్తున్నాం, ఈ మాస్టర్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని అంటూనే ఉంటారు. కానీ మనకు కావాల్సిన స్కిల్ అనేది ఉంటుంది అనమాట. డిగ్రీస్ చేయడం కాదు ఇంపార్టెంట్, స్కిల్ని తెచ్చుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ కెరియర్ కౌన్సిలింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మన యొక్క కరికులం ఏదైతే ఉందో, లైక్ బుక్స్ కానివ్వండి, సబ్జెక్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే మనకి ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న పైన మనం కరికులంని మనకి అలైన్గా పెట్టుకునేటట్టు చూడాలి అని చెప్పి ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన మనకి కరికులం అనేది ఉండాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నార్మల్గా నేను చదువుకునే టైంలో సైన్స్ టెక్స్ట్ బుక్లో సెల్స్ ఎలా తయారు చేయాలని ఉంటుంది అనమాట. మధ్యలో గ్రాఫైట్ రాడ్ పెట్టాలి, దాని చుట్టూ ఇది వేయాలి, దాని చుట్టూ టిన్ ఉంటుంది అని చెప్పి అవి చూపించారు. ఇప్పుడు మనకు అదంతా అవసరం. ఇప్పుడు మనకి ఆ పాత సెల్లుల కట్టి ఇప్పుడు న్యూ టైప్ ఆఫ్ లిథియం బ్యాటరీస్ గురించి అలాంటి అడ్వాన్స్మెంట్ అనేది మన బుక్లలో ఉండాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. న్యూ కరికులం బేస్డ్ ఆన్ న్యూ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈజీగా గవర్నమెంట్తో, ప్రైవేట్ సెక్టార్తో, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తోటి, ప్లాట్ఫామ్స్ తోటి మనం కొలాబరేట్ అవుతూ ఉంటే పిల్లలకి ఏంటంటే యాజ్ సూన్ యాజ్ ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళ ట్రైనింగ్ ఆ ఇండస్ట్రీస్లో వాళ్ళకి దొరుకుతుంది అనమాట. ఇంటర్న్షిప్ లాగా అక్కడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. సో అలా మనం కొలాబరేషన్తో పనిచేస్తే ఈజీగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ మన స్టూడెంట్స్కి కూడా అసలు ఏది కావాలో ఏది వద్దో కూడా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మన యూత్ని కెరియర్స్ ఆఫ్ టుమారో బేస్డ్గా మనం మార్చాల్సిందే, కానీ లేకపోతే జాబ్స్ ఆఫ్ ఎస్టర్డే మీద ఫోకస్ చేయొద్దు అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఫస్ట్ వచ్చేసి ఇట్ ప్రమోట్స్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ అలౌస్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్ ఫ్రమ్ సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్. థర్డ్ వచ్చేసి ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇట్ కంప్లీట్లీ బ్యాన్స్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో ఒకసారి ఈ స్టేట్మెంట్స్ అన్ని చూసి ఏది కరెక్ట్ ఆన్సర్ కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై రూట్ గురించి. ఇందులో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్ ఇన్ హైదరాబాద్. సెకండ్ వచ్చేసి ఇట్ వర్క్స్ అండర్ ఇండియా స్పేస్ సెక్టార్ రీఫార్మ్స్ అలౌవింగ్ ప్రైవేట్ పార్టిసిపేషన్. థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ఓన్డ్ బై ఇస్రో. ఫోర్త్ వచ్చేసి ఇట్ డెవలప్స్ లాంచ్ వెహికల్స్ ఫర్ కమర్షియల్ శాటిలైట్ లాంచెస్. ఈ 4 స్టేట్మెంట్స్లో కూడా కరెక్ట్ ఏంటో చూసుకొని కింద కరెక్ట్ ఆప్షన్ అయితే కంపల్సరీ పోస్ట్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీరు కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ప్రిన్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో బోత్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఈ కోర్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు వచ్చి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో నన్ను కలవాలి అనుకున్నా కూడా యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ మీట్ మీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఆఫీస్లో అవైలబుల్గా ఉంటాను. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉందండి. సో యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.